అండి. ఈరోజు సింపుల్ అండ్ డిఫరెంట్‌గా ఎగ్ బుర్జీ చేసుకుందామా? ఫస్ట్ అయితే 4 గుడ్లు తీసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మీకు కొంచెం వెట్‌గా కావాలి అనుకుంటే దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని బీట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని అది హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి టాస్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి ఫాస్ట్‌గా కుక్ అయితే అవుతాయి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్‌లో వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న 4 పండిన టమాటాలు అయితే వేసుకుంటున్నాను. పెద్ద టమాటాలు అయితే ఒక 2 అయితే సరిపోతాయి. చిన్న మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక 3 వేసుకోండి. టమాటాలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు అయితే వేసుకొని ఒక 3-4 నిమిషాలు మూత అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత తీసి ఇట్లాగైతే బీట్ అయితే చేసుకోండి. బాగా చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదన్నమాట కర్రీకి. ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు అలాగే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంతే, ఇంకా ఎక్కువ మసాలాలు అయితే ఏమీ అవసరం లేదు. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటాలకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.